కొబ్బరికాయలు పడతానంటే 1000 కొట్టేవాడు సక్సెస్ ఇస్తానండి. కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, మీటింగ్స్కి రావాలి, కొంచెం చిన్న చిన్నగా నీళ్ళు దొక్కోవాలి. ఇక్కడ ఏం చదువు లేని సక్సెస్ అవుతున్నారా రాలేదా? మరి వాళ్ళు ఏం చేసిండ్రు? నిలబడి. మీరు ఏం పెద్ద పెద్ద ఈ డిజైన్లు రీడిజైన్లు పోలవరం కాళేశ్వరం గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిలబడి ఉంటే చాలు. మీ వంతు మీరు చేయాల్సింది చేయండి. దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు, చేయాల్సింది చేస్తే ఇవ్వాల్సింది ఇస్తాడు, అంతే. మేము చేసినాం, ఇచ్చిండ్రు. మా టీంలో వందలాది మంది ఇదే ప్రయత్నం చేసారు, వెస్టీజ్ నమ్ముకున్నారు. ఇప్పుడు సక్సెస్ అయిన జ్యోతి మేడం వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో 6 నెలలు 7 నెలలు ఎవరు రాలే. సింగిల్ పర్సన్ ఆమె అప్పుడే వచ్చేది. 3 అక్కోళ్ళు వద్దన్నారు, 3 బావోళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ వద్దన్నా కూడా నేనైతే వెస్టీజ్ చేస్తా. నేను ఎంబీఏ చదివించింది వెస్టీజ్ సభలు అమ్మటానికని ఇంట్లో వాళ్ళు. ఎందుకో నేను వెస్టీజ్ చేస్తా. మీటింగ్కి వచ్చింది, నెల వచ్చింది, 2 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చింది, ఎవరు రావట్లే. ఎవరు రాకుంటే భయం వద్దా లేదా? కొన్ని సందర్భాల్లో భయపడి అడిగింది, నాకు ఎవరు రావట్లేదు, నేను సక్సెస్ అవుతున్నాను. పైన దేవుడు ఉన్నాడు, తల్లి నీ పని నువ్వు చెయ్యి. నువ్వు కావని ఎవరు చెప్పలేం కదా. నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. ఇస్తాడు, టీం వస్తుంది. ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తారు, ఎవరు వస్తారో మనకు 3 అక్కోళ్ళు రావాలి. లెక్క అయితే వచ్చిండ్రా, బావాళ్ళు వచ్చిండ్రా, వాళ్ళ వాళ్ళ బాబాయ్ కొడుకు కానిస్టేబుల్ కానీ వచ్చిండా రాలే. ఆయన కూడా మానిపోయాలని చూసిండు. నీకెందుకు ఈ పిచ్చి పిచ్చి కంపెనీలు అని, సబ్బుల కంపెనీలు ఇవి ఎన్నో వచ్చినాయి హైదరాబాద్లో, ఎన్నో పోయి నువ్వు మానుకో, జాబ్కి వెళ్ళి. నేను జాబ్ చేయను, వెస్టీజ్ చేస్తాను. మీటింగ్కి వస్తా ఉంటే వెస్టీజ్ చేయాలనిపిస్తుంది, జాబ్ చేయాలనిపిస్తుంది. సో ఒక 6 నెలలు తిరిగింది. 6 నెలలు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా సరే వదిలేసారు, ఈ వినట్లేదు, మాట వినట్లేదని. 6 నెలల తర్వాత అడిగాను, నీకు ఎంత వస్తున్నాయి వెస్టీజ్లు అని. ఏమొస్తున్నాయి? చెట్టు నాటి ఏమైనా పెద్దగా అయితే కదా వచ్చేది. 6 నెలలు అవి ఎవరు జాయిన్ చేయకపోయి ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు కూడా మళ్ళీ 6 నెలలు చూడు, నేను చెప్తుంటే వద్దన్నావు, నువ్వు వెస్టీజ్కి పోయినావు, 6 నెలలు ఏం సంపాదించలేదు. అదే 6 నెలలు డ్యూటీ చేస్తే నెలకు ఒక 20-25 వేలు వస్తాయి కదా, 20 వేలు వస్తాయి కదా, 20 వేలు వస్తాయి కదా, నువ్వు ఇప్పుడైనా మానుకో అని మళ్ళీ ఇంట్లో వాళ్ళు ప్రెజర్. కానీ ఏం లెక్క పెట్టకుండా, లెక్క చేయకుండా, అది తిని రాతున్నప్పుడు అట్లే ఉంటారు మొండిగా. అవునా కదా? 6 నెలలు కాదు, నాకు సంవత్సరం రాకపోయినా నేను వెస్టీజ్ని వదిలిపెట్టా. ఇంట్లో వాళ్ళు ఒకసారి అన్నారట, నేను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తామని. బయటికి పంపించినా పర్వాలేదు, మాకు ఆ వెస్టీజ్ కుటుంబం ఉంది. ఉందా లేదా? మీకు కూడా ఎవరైనా బయటికి పంపిస్తే మా కుటుంబం ఉంది, వెస్టీజ్ కుటుంబం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొన్ని వేల మందిని సాగటానికి రెడీగా ఉంది. ఎన్ని రోజులైనా కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే అంత పెద్ద అసోసియేషన్ క్రియేట్ చేసి ఉన్నాం. నిలబడి 6 నెలలు రాకపోయినా, టీం రాకున్నా, ఇంకో రాకున్నా, మీటింగ్ మాత్రం ఏ రోజు ఆగల. ఈరోజు ప్రాబ్లం చెప్పలే, సాకులు చెప్పలే, ప్రతి మీటింగ్కి వచ్చేది. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ ఏదో ఒక దేవుని గుడికి కారు కట్టుకొని పోతుంటే ఏమైనా రమ్మంటే వాళ్ళు కారు పంపించి ఆ మీటింగ్కి వచ్చి కూర్చోండి. ఊరికనే పైసలు రాలే. త్యాగం చేస్తే, ధైర్యం చేస్తే, నిలబడితే ఈరోజు ఎంత ఇన్కమ్. నాకు తెలిసి వాళ్ళ చుట్టాలు, బంధువులు ఎవరికి అంత శాలరీ లేదు. ఇది ఇప్పుడు ఆట మొదలైంది, ఇది ఫైనల్ కాదు. డిసెంబర్కి ఎంత? చాలా మందికి బీపీలు, షుగర్లు వస్తాయి. ఇప్పుడు 1,80,000 వస్తున్నాయి కదా, అమ్మాయి స్టూడెంటే కదా అని ఇప్పుడు అందరూ ఫోన్లు చేసి ఒక 50-30 ఇవ్వమంటున్నారు. రూపాయి కూడా ఎవరికి బాగా అని చెప్పారు.